ధరణి ప్లేస్లో భూమాత తహసీల్దార్లకి లాగిన్ అధికారాలు ఇచ్చే ఆలోచన, మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారంపై ఫోకస్, సెక్రటేరియట్లో 6వ అంతస్తులో స్పెషల్ సెల్, సీఎం రెవెన్యూ మంత్రి రెగ్యులర్ పర్యవేక్షణ, డీసెంట్రలైజేషన్ ప్రక్రియకు కసరత్తు మొదలు, పలు వాటిల్లో సవరణలకు ప్లానింగ్, అమల్లో వచ్చే ఇబ్బందులపై రివ్యూ మీటింగ్, అవసరమైతే మార్పు చేర్పులకు ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇప్పుడు ధరణి పోయి భూమాత అవుతుంది అనుకో, మరి సాఫ్ట్వేర్ అదే ఉంటుందా లేకపోతే వేరే మారుస్తారా? ఇది ప్రజలకు చెప్పాలి. వాస్తవంగా ఈరోజు ధరణితోటి చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఈ దొరలు ఎవరైతే ఉన్నారో లక్షలాది ఎకరాలు ఈరోజు అన్యక్రాంతంగా అక్రమంగా దోచుకున్నటువంటి సందర్భాలు ఈ ధరణితోటి కనబడతా ఉన్నాయి. ఈరోజు భూమాత పేరిట మీరేం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వాలి. కనీసం ఆప్షన్స్ కూడా సరిగ్గా లేవు ధరణిలో. మరి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి భూమాతలో మరి కొత్త అది సాఫ్ట్వేర్ ఇస్తున్నారా లేదంటే పాత సాఫ్ట్వేర్కే పేరు మారుస్తున్నారా ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చే ఒకవేళ మీరు ధరణి ప్లేస్లో సేమ్ సాఫ్ట్వేర్ తోటి కనుక భూమాత పెడితే ఈరోజు కేసీఆర్కు మీకు పెద్ద తేడా లేకుండా పోతుంది. కేవలం ఈరోజు విమర్శించడానికే ఈ ధరణి మరి అనే అంశాన్ని మీ ముందు ఎత్తుకున్నారా ఎన్నికల్లో అనేటువంటి ఒక అనుమానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలకు చెప్పాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ తయారు చేసే పని ప్రారంభించింది. లీగల్గా ఎదురయ్యే చిక్కులతో పాటు సాఫ్ట్వేర్లో మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సచివాలయంలోని 6వ అంతస్తులో స్పెషల్ సెల్ను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తుంది. దీన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరంతరం పర్యవేక్షించున్నారు. పోర్టల్లో తీర్చిదిద్దిన తర్వాత ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్లో టెక్నికల్ అంశాలతో పాటు లాగిన్ ఫెసిలిటీ, మాడ్యూళ్లను తగిన మార్పులు చేయాలని సూచించినట్టు తెలుస్తూ ఉంది. నిజంగా ఇది జరిగే పనేనా అనేది అంటే వీళ్ళు చేయాల్సిన అవసరంపై రివ్యూ చేయడం అంటే వీళ్ళు ధరణినే మళ్ళా మారుస్తున్నారు. సేమ్ అదే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మారుస్తున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ధరణి వ్యవస్థలో సర్వాధికారాలు కలెక్టర్లకే ఉన్నాయి. ఖచ్చితంగా ఫలితంగా చిన్న సమస్య సైతం జిల్లా స్థాయిలో పెండింగ్ పడుతున్నది. తహసీల్దార్కు సైతం కొన్ని అధికారాలు ఇవ్వాలని, దానికి అనుగుణంగా వారికి లాగిన్ ఫెసిలిటీని కల్పించేలా ప్లానింగ్ జరుగుతుంది. సమస్యల స్వభావానికి అనుగుణంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఏ అంశాల్లో ఎవరికి లాగిన్ అవకాశం ఇస్తే సమస్య పరిష్కరించే వెసులుబాటు ఉన్నదనే విషయాన్ని స్టడీ చేసి ఆ తరహాలో సాఫ్ట్వేర్ తీర్చిదిద్దాలన్న అభిప్రాయాలు రెవెన్యూ అధికారులు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోర్టల్ నిర్వహణలో లాగిన్ సౌకర్యాన్ని వివిధ స్థాయిలోని రెవెన్యూ సిబ్బందికి ఇస్తే డీసెంట్రలైజేషన్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని సర్కారు సైతం భావిస్తున్నది. భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడమే లక్ష్యమాట. సో చూద్దాం మీ భూ సమస్యలకు సంబంధించి మీరు నిజంగా ధరణితోటి అన్యక్రాంతమైంది కదా, మీరు వస్తే మంచి చేస్తారనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు ఉంది. మీరు కూడా సేమ్ కేసీఆర్ లాగానే చేస్తారంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిరగబడుతుంది. మిమ్మల్ని ఇక 5 సంవత్సరాలకి పరిమితం చేస్తారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.